హలో వీడియోస్, వెల్కమ్ టు కేహెవ్వి జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ లాగ్. మన లాగ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అండ్ మా పిల్లలతో ఇదే లాస్ట్ వీడియో అండి. సో మేమందరం కలిసి అయితే ఫ్యామిలీ పార్క్ అయితే వెళ్తున్నాము. సో ఎలా చిల్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే ఎండింగ్ వరకు చూడండి. చాలా 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 బాగుంటుంది అనమాట. సో ఇది 2 days లాగ్. ఒకటి పార్క్ అండ్ ఒకటి పిల్లలు వెళ్ళిపోయే రోజు నేనైతే ఏమేమి స్పెషల్ చేశాను అనేది మొత్తం ఈ లాగ్లోనే నేను పోస్ట్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ లాగ్ వచ్చేసి మా బాబుది ఫస్ట్ డే స్కూల్ అనేది లాగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మంచి రిపీట్ అవుతుంది అండ్ డైలీ లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా లాగ్స్ చూసి అండ్ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మేమైతే పార్క్ వచ్చిన తర్వాత ఇక్కడైతే పిల్లలు ఆడుకునే చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసామండి. మీరు అయితే షార్ట్లో చూసుంటే అది అప్పుడే నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. సో చాలామంది చూశారు, చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. అండ్ ఇప్పుడైతే పిల్లలు గో కార్డ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారనమాట. ఇంకా చిన్న వయసులోనే కదా ఎంజాయ్ చేసుకోవాలన్నా, చిల్ చేయాలన్నా. సో పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. బట్ ఈ గో కార్డ్ ప్రైస్ అయితే ఫుల్ ఉందండి. పర్ హెడ్ వచ్చేసి 350 రూపీస్ పడ్డది. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే ఇచ్చిందే ఒక 10-15 minutes, దానికి 350 అంటే నాకైతే చాలా చాలా ప్రైస్ ఎక్కువ అనిపించిందండి. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో అయితే పెట్టేసేయండి. అండ్ మాకే ఇలా ఉందా, అన్ని సైడ్ ఇలాగే ఉందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టేసేయండి. సో ఇలా అయితే మా పిల్లలు ఫుల్ చిల్ అయ్యారు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే అదే చాలా హ్యాపీ అనిపించిందండి. అలా పిల్లలు ఎంజాయ్ చేసుకుంటేనే నాకు చాలా ఇష్టం అనమాట. మనీ ఏముందండి, ఈరోజు ఈ సంపాదిస్తుంటే అది ఖర్చు అయిపోతుంటుంది. బట్ ఆ డే, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎంజాయ్, ఆ హ్యాపీ మూమెంట్ అనేది మళ్ళీ తిరిగి రాదు కదా. సో అందుకని చెప్పేసి పిల్లలు ఎంజాయ్ చేశారు. ఫుల్ హ్యాపీ అనమాట. పేరెంట్స్గా మేమైతే ఫుల్ హ్యాపీ అయ్యాము. అండ్ ఇంకా పిల్లలు వెళ్ళిపోతున్నా కూడా చాలా బాధ అనిపించిందండి. సో వెళ్ళిపోయేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించి వీడియో తీయాలనిపించలేదు. సో వాళ్ళ కోసం నేనేం స్పెషల్ చేశాను అనేది మాత్రం ఎండింగ్లో ఉంది, చూసేయండి. చూశారు కదా మా పిల్లలైతే ఎలా ఎంజాయ్ చేశారో. అండ్ ఆ నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఉన్నదే మంచిగా తినేసి పడుకున్నామండి. ఆ నైట్ అయితే ఫుల్ వర్షం అనమాట. ఎంతగా వెదర్ చేంజ్ అయిపోయిందంటే ఫుల్ వర్షం, ఉరుములు, మెరుపులు, వామ్మో అసలు అలా ఎప్పుడు నేను చూడలేదనమాట. గాలి, పెద్ద గాలి, చెట్లన్నీ ఊగిపోతున్నాయి. సో ఆ రోజు ఫుల్ వర్షం వచ్చేసింది కదా, మాకైతే క్రేవింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అండ్ ఏమైనా స్పెషల్గా చేసుకోవాలనిపించింది ఆ చల్లగా అలా గాలి వస్తుంటే. సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే చక్కగా గారెలకి అయితే పిండి నానబెట్టేసానండి. ఉదయానికి గారెలు వేసి చికెన్ కర్రీ చేసేద్దామని చెప్పేసి అయితే ఫుల్గా ఇంకా నానబెట్టేశాను. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ లేచిన తర్వాత గారెల పిండి అయితే మంచిగా కలుపుకొని ఇక్కడ గారెలు వేస్తూ అండ్ ఒక పక్క చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి. మా డే నెక్స్ట్ డే టిఫిన్ అయితే ఇదే అనమాట, గారెలు అండ్ చికెన్ కర్రీ అనమాట. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే చాలా 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 ఇష్టం అండి. గారెలు, చికెన్ కర్రీ అంటే నా ఫేవరెట్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను కొబ్బరి అన్నము అండ్ మళ్ళీ అగైన్ చికెన్ కర్రీ అయితే నేను చేస్తున్నాను. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొబ్బరి అన్నము చేసేటప్పుడు
కొబ్బరికాయ అనేది లేతగా ఉండకూడదు, ముదురుగా ఉండాలంట. ఆ పాలు చాలా టేస్ట్గా వస్తాయి చిక్కగా అంట. సో నాకైతే తెలియక నేను కాయని లేతకాయ తీసుకుని ఆ లేత కొబ్బరిని పాలు చేసేసరికి అది పల్సగా వచ్చింది. అండ్ పాలు అంతకు సరిపోలే. అది పాలన్నం ఫేవర్ అయితే రాలేదు, నార్మల్ పలవాన్నం చేసుకుంటాం కదా అలా వచ్చింది. ఏంటబ్బా టేస్ట్ తప్పిందని మా కో సిస్టర్ని అడిగితే తను చెప్పారనమాట, లేదు పాలు చిక్కగా రావాలంటే ముదిరితి తీసుకోవాలి అని చెప్పేసి. సో ఫస్ట్ టైం కదా, ఎవరికైనా మిస్టేక్ జరుగుతుంది. సో నాకు అలాగే మిస్టేక్ అయ్యింది. మీలో ఎవరైనా చేస్తే ముద్రకాయ అయితే తీసుకొని చేయండి, ఓకేనా? ఇది హెల్ప్ అవుతుందని ఈ ట్రిప్ అయితే చెప్తున్నానండి. అండ్ ఇక్కడ కొబ్బరి అన్నం చేసిన తర్వాత అలాగే చికెన్ కర్రీ కూడా చేశాను. సో ఫుల్ టేస్ట్ అయితే బాగుందండి. అంటే అంత ఫేవర్ రాకపోయినా టేస్ట్ అయితే ఓకే ఓకే, చాలా 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 బాగుందనమాట. అండ్ అగైన్ మళ్ళీ గారెలు వేసుకొని ఉన్న కొంచెం పెయింటింగ్ కూడా మళ్ళీ గారెలు వేసుకున్నానండి. సో చాలా ఎంజాయ్ చేసాము, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. హ్యాపీగా డేస్ అయితే స్పెండ్ అయినాయండి మాకు మా పిల్లలతో. సో ఇక్కడైతే వాళ్ళ బావ మరదలకి తినిపిస్తూ ఉన్నాడు అనమాట టిఫిన్. చేతులు కట్టుకోమంటే చేతులు కట్టుకుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, తినమంటే తింటుంది. మా బాబు ఏమో ఇక్కడ అలిగాడు అనమాట. ఇంకా ఇక్కడైతే మా బాబు అయితే అలిగాడు, ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ చెల్లిని పట్టించుకుంటున్నారని కొంచెం ఫీల్ అయ్యాడు. ఇక్కడైతే మా పిల్లలు చిల్లుగా జస్ట్ ఏదో వాళ్ళు తీసుకున్నారండి, పోస్ట్ చేయొద్దని చెప్పారు కానీ నేనే పోస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మెమరీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇదైతే వాళ్ళు వెళ్ళే రోజు డే అనమాట. సో ఇదేనండి మా పిల్లలతో మా లాగ్స్ అయితే ఇవే. మేము ఇలా స్పెండ్ చేసాము టైం అనేది. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వీళ్ళందరూ మంచిగా చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎప్పుడు బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.